తిరుపతి జిల్లా నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్ను భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో కావాల్సిన సదుపాయాలు మరియు హాస్పిటల్లో జరుగుతున్న వైద్య విషయాలను, పేదలకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆయన ఆరా తీశారు. నాయుడుపేట సూపరింటెండెంట్ చంద్రకల్ని కలిసి హాస్పిటల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు తెలుసుకుని ఆమె ద్వారా ఈ హాస్పిటల్కి సంబంధించిన సదుపాయాలు, వాటర్ ప్లాంట్ మరియు బ్లడ్ స్టోరేజ్ రూమ్, డయాలసిస్ యూనిట్ మరియు హాస్పిటల్కి కాంపౌండ్ వాల్ గేట్, హాస్పిటల్కి కరెంటు కోసం ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. చాలా సెంటర్ కూడా ఇది, చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్. ఇటువంటి సెంటర్లో మనకి మెయిన్ రోడ్లు ఏదైతే ఎన్హెచ్ ఉండదో ఆ రోడ్లో యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతాయని ట్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి, నేను జిల్లా అధ్యక్షుడు ఉండగానే 2098 ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి ఇక్కడికి ట్రామా కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ చర్చకొచ్చి చెప్పండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రమంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫారం కూడా పెద్ద ట్రాన్స్ఫారం పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి కూడా మీకు చెప్పారు. ఇక్కడ ఇది సెంటర్ ఆర్ఓ ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనేది ఆయన చెప్పినట్టుగా 10 రూపాయల మాత్రం 20 రూపాయల బాటలు కొనాల్సిన దౌర్భాగ్య పరిస్థితుంది. వెంటనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీ గారి దృష్టికి తీసుకుపోతాము. మేము చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసే దానికోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయుడుపేట బీజేపీ సీనియర్ నాయకులందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారిని కలిసి హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నది, ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం. ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చినంత పేదలు వచ్చి కనీసం వీళ్ళ హాస్పిటల్కి వచ్చి 10 రూపాయలు మాత్ర కొనేదానికి వస్తే 20 రూపాయలు బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్స్రే స్కాన్స్ ఉండాలి. తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము, Q2 ప్లాంటు, ట్రామా కేర్ సెంటరు, తర్వాత డయాలసిస్ సెంటరు, లోకల్ యూనిట్, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి. ఈరోజు బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రజల సమస్య కోసం పోరాడుతున్నారు. ప్రజలు మేము కూటమి ఉన్నా కూడా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ విధంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అయితే ఆ విధంగా పరిష్కరించే మార్గంగా కోరుకుంటూ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కాబట్టి హాస్పిటల్ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏమేమి లేవు. ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఇంజక్షన్ కూడా బయట సూది కూడా సిరంజ్ కూడా తెచ్చుకోండి అనే పరిస్థితి కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు. అలాంటి లోటు రాకుండా ఉండేదానికి వాళ్ళకి మందులు గవర్నమెంట్ సప్లై ఇస్తుందా లేదా, ఇక్కడ రూములు ఎలా ఉన్నాయి, ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎలా ఉన్నారు, అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది.